బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు నటి హేమ డుమ్మా కొట్టారు. ఇవాళ విచారణకు రావాలని బెంగళూరు సీసీపీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని సీసీపీకి హేమ చెప్పారు. కానీ హేమ లేఖను పరిగణలోకి తీసుకుని అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, కవిత, బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా నటి హేమకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె ఈరోజు విచారణకు హాజరు కాకుండా డుమ్మగొట్టారు. వాళ్ళకి సీసీబీ అధికారులకు ఒక లేఖ రాశారు. నేను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాను, విచారణకు రాలేను అంటూ కూడా ఆమె ఒక లేఖ పంపినట్టుగా తెలుస్తా ఉంది. కానీ సీసీబీ అధికారులు మాత్రం మరొకసారి నోటీసులు జారీ చేస్తారా, లేదంటే నేరుగా హైదరాబాద్కు వచ్చి ఆమెను విచారిస్తారా అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు 86 మంది ఎవరైతే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సీసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో పలువురు హాజరయ్యారు. కానీ చాలా మంది కోర్టును ఆశ్రయించడం, లేదంటే విచారణకే హాజరు కాకుండా డుమ్మగొట్టిన నేపథ్యానికి సంబంధించి కూడా కనిపిస్తా ఉంది. అయితే నటి హేమ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చారు. ఆమె ఏ తప్పు చేయలేదంటూ కూడా క్లారిటీ ఇస్తున్నారు. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను 99.9% నేను ఎప్పుడు కూడా తప్పు చేయనని అంశాన్ని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా స్పష్టంగా ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్న అంశానికి సంబంధించి కావచ్చు, ఎఫ్ఐఆర్ లో కేసు కావచ్చు, పోలీసుల నోటీసులు, మరోపక్క విచారణకు రావాలనే ఆదేశాలు, మరోపక్క డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చినట్టుగా స్పష్టంగా పోలీసులు చెప్తా ఉంటే ఈమె మాత్రం తప్పు చేయలేదంటున్నారు. అంటే దేవుళ్ళం కాదు కదా తప్పు చేయకపోవటానికి అనే అంశాన్ని కూడా ప్రస్తుతం ఒక పక్క తప్పు చేశానా చేయలేదా అంటూ క్లారిటీ ఇవ్వకుండా ఆమె ఎక్కడో నగరంలో లేకుండా బయట శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లో ఉంటూ కూడా తరచుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్కన నేను అక్కడ లేనంటా ఉన్నారు, మళ్ళీ నేను దేవుణ్ణి కాదు కదా, చిన్నపాటి తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటాను, మరోపక్క క్షమాపణ చెప్తానన్న అంశాన్ని ఆమె కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. కానీ చూడాలి మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు. బెంగళూరు రేవ్ పార్టీ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికింది, దాదాపు 200 మంది పాల్గొన్నారు. అక్కడ గోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ యజమాని కూడా నోటీసులు జారీ చేసి విచారణ పిలిచారు. మరి మొత్తం 5గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో వారం కూడా కస్టడీ తీసుకుని వీరితో పాటు కలిపి విచారించి అసలు ఈ డ్రగ్స్ రేవ్ పార్టీ వెనకాల ఉన్నటువంటి కీలక సూత్రధారులు ఎవరు, ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు, తప్పించుకున్న 100 మంది ఎక్కడున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతుంది. ప్రస్తుతం హేమ మాత్రం ఈ రోజు సీసీబీ అధికారుల విచారణకు డుమ్మా కొట్టింది. మరోసారి విచారణకు రావాలని సీసీబీ నోటీసులు జారీ చేస్తుందా, లేదంటే ఏకంగా హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేస్తుందా, విచారిస్తుందా చూడాల్సి ఉంది. కవిత. రైట్ వాసు, థ్యాంక్ యూ.